అగైన్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎన్నిసార్లు చెప్పినా తప్పులేదు, కొన్ని కోట్ల సార్లు అనుకున్నా కూడా తప్పులేదు. ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, లేదా యూట్యూబ్ కానీ ఏది ఓపెన్ చేసిన కర్మకాలి అత్త కోడళ్ళు ఇవి ఒక సిరీస్ అనమాట. లైక్లు, ప్రమోషన్స్, వీటికి అసలు అంతులేని తారస్థాయి చేరిపోతుంది ఈ కేవలం దీని మీదే, ఈ ఒక్క టాపిక్ మీద. ఎందుకు అత్తా కోడళ్ళు అంటే అంత ఇదిగా చూస్తున్నారో నాకు అర్థం కావట్లే. అంటే ఈ రోజుల్లో అసలు అత్తా కోడలు అంటే అసలు ఏమీ లేదు. పాత రోజుల్లో అయితే చాలా బాగుండేది. ఎందుకంటే అత్తగారిని పట్టి కోడల్ని చూస్తే జీవితం ఏంటో అర్థమైపోతుంది తన కొడుకుది. అంటే పిల్లని తీసుకొచ్చుకున్న అత్తగారు ఎవరైతే ఉన్నారో ఆవిడికి తనని తాను అద్దంలో చూసుకుంటూ ఉంటుంది కాబట్టి కోడలు ఎలా ఉందా అని పెద్దగా గమనించుకుంటూ ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో ఎవరు గమనించుకుంటారు? గమనించుకున్న వాళ్ళ అద్దంలో వాళ్ళ ముఖం వాళ్ళకి కనిపిస్తూనే ఉంటుంది. అంటే మారే కొద్దీ, తరాలు మారే కొద్దీ చాలా ఇంప్లిమెంటేషన్స్ మారిపోయినాయి, బిహేవియర్ మారిపోయింది, చాలా మారిపోయినాయి కదా. పూర్వకాలంలో ఉండడం కుదరదు. మా నానమ్మ వాళ్ళప్పుడు, అత్తే మా అమ్మమ్మ వాళ్ళప్పుడు, అంతకన్నా ముందు కూడా ఇంకా చాలా బాగుండేవి. ఎలా అంటే వాళ్ళ అత్తగారిని వాళ్ళు నేను చూసిన నా చిన్నప్పటి వయసులో వాళ్ళు ఏమే రావే పోవే అని పిలుస్తుండేవాళ్ళు. వాళ్ళు అంటే అత్తగారు అలా పిలిచేది. ఏమంటే తల్లి కాఫీ తగలేవే నా ముఖాన, కాఫీ తేవే అంటే వాళ్ళు అంత ప్రేమగా దగ్గరకు తీసుకుని వాళ్ళ సొంత పిల్లల్లా చూసుకునేవాళ్ళు. కూతుర్ని ఎలా చూసుకుంటారో కోడల్ని అలాగే చూసుకునేవాళ్ళు. కోడళ్ళకి పెట్టకుండా అత్తగారులు గొప్పలకి బేషజాలికి పోయి ఏమీ వేసుకోవడాలు, లేనిపోయినవి బేషజాలు పోవటాలు, ఎచ్చులు పోవటాలు ఏమి ఉండేవి కాదు. తినటానికి ఉందా లేదా, ఉండడానికి ఉందా లేదా, ఇది మాత్రమే చూసుకునేవాళ్ళు. పిల్లలకి ఈ పూట ఏం చేసి పెట్టాలి, తర్వాత ఏం చేయాలి, మనోడు మనోరాలు ఉన్నారు, కోడలకి ఏం చెప్పాలి, దానికి ఎలా నేర్పించాలి, ఇవే. అంతేగాని ఎరా నీ సంపాదన ఎంత, ఏం తెస్తున్నావు, నా చేతికి అప్పగిచ్చు నాన్న, నీకు బంగారం కొని పెడతా, నీకు ఇల్లు కొని పెడతా, నీ పెళ్ళం గద్దరిదిరా, నువ్వేం చేయగలవు, నీ మాట విందు, ఇట్లాంటివి లేవు పూర్వకాలంలో. అందుకే వాళ్ళు బాగుపడ్డారు, చరిత్రలకు ఎక్కారు వాళ్ళు, చరిత్రకారులు. కానీ ఇప్పుడు అలా కాదే. ఇవ్వు నాన్న, నేను ఇంకో ఈ చీరలు కొనుక్కొచ్చుకున్నాను, దానికి డబ్బులు ఇవ్వాలిరా నువ్వు, నాకు ఈ బంగారం పెట్టుకోవాలందా, నేను తెచ్చుకున్నా, డబ్బులు ఇవ్వాలిరా నువ్వు. ఇవి వాళ్ళ జీవితాలు. వాళ్ళని